మనకి సి షాప్లో గో టు కీవర్డ్ అనేది ఇది ఒక లేబుల్డ్ స్టేట్మెంట్ అనమాట. సో మనం ఒక లైన్ నుంచి డైరెక్ట్గా ఇంకొక లైన్కి జంప్ అవ్వాలంటే మనం ఈ గో టు స్టేట్మెంట్ అనేది వాడచ్చు. సో ముఖ్యంగా దీన్ని ఇది ఇన్సైడ్ లూప్ వాడచ్చు అండ్ అవుట్ సైడ్ ఆఫ్ ది లూప్ కూడా వాడచ్చు. సో జనరల్లీ మనం బ్రేక్ అనే కీవర్డ్ స్విచ్ కేసెస్లో కానీ లూప్ నుంచి బయటకు రావడానికి కానీ వాడుతుంటాం. అయితే ఇన్నర్ మోస్ట్ లూప్లో అంటే నెస్టెడ్ లూప్స్లో ఏంటంటే బ్రేక్ కీవర్డ్ అన్నప్పుడు మీరు ఓన్లీ ఒక లూప్ నుంచే బయటకు రాగలరు. ఒక 2-3 నెస్టెడ్ లూప్స్ ఉన్నాయనుకోండి, వాటి నుంచి బయటికి రావాలంటే మీరు మల్టిపుల్ బ్రేక్ కీవర్డ్స్ అనేది వాడాల్సి ఉంటుంది. అయితే ఈ గో టు స్టేట్మెంట్స్తో మీరు నెస్టెడ్ లూప్ నుంచి కూడా ఎక్కువ ఈజీగా బయటికి రావచ్చు అనమాట. సో అలాగే కేస్ స్టేట్మెంట్లో కూడా ఇది ఉపయోగపడుతుంది. అలానే ఎక్కడైనా మీరు ఒక స్టేట్మెంట్ దగ్గర వాల్యూస్ని బట్టి ఇక్కడ నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తే ఎర్రర్ వస్తుంది అనుకున్నప్పుడు సో ఆ స్టేట్మెంట్స్ మీరు ఇగ్నోర్ చేయడానికి కూడా ఈ గో టు అనే స్టేట్మెంట్ అనేది ఉపయోగపడుతుంది. సో లెట్ us see the ప్రోగ్రామాటికల్లీ అండ్ లిమిటేషన్స్ గైస్. సో లిమిటేషన్స్ ఏంటంటే ఈ గో టు స్టేట్మెంట్ అనేది మనం లెందీ లైన్స్ ఆఫ్ కోడ్ రాసేటప్పుడు ఈ గో టు స్టేట్మెంట్స్ అనేవి అంత రీడబుల్గా ఉండవు. అంటే సో కొంచెం కన్ఫ్యూజన్స్ ఏర్పడే అవకాశం ఉంటుంది అనమాట. రీడ్నెస్ అనేది కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది అండ్ మెయింటెనెన్స్ కూడా మీకు కొంచెం కష్టంగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఎనీవే లెట్ us see the ప్రోగ్రామాటికల్లీ see this guys. సో ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్లో నేను ఒక స్టేట్మెంట్ అనేది ప్రింట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఇంకొక 2 స్టేట్మెంట్స్ అనేది పెట్టాను. అయితే ఈ 2 స్టేట్మెంట్స్ నేను ప్రింట్ చేయదలుచుకోలేదు. సపోజ్ ఇక్కడ మనం ఏదైనా ఒక ఇఫ్ కండిషన్ వేరే ఏదైనా పెట్టుకోవచ్చు, లేదంటే వితౌట్ ఇఫ్ కండిషన్స్ కూడా ఐ వాంట్ టు ఇగ్నోర్ దిస్ కేసెస్. సో ఇక్కడ గో టు కీవర్డ్ అనేది వాడాను, ఒక లేబుల్ అనేది క్రియేట్ చేశాను. సో ఈ లేబుల్ మనం ఎక్కడైతే యూజ్ చేస్తామో ఆ లేబుల్ దగ్గరికి డైరెక్ట్గా జంప్ అవుతుంది అనమాట. సో డైరెక్ట్గా ఈ లేబుల్ దగ్గరకు వస్తుంది. ఈ రెండు కూడా మనకి ఎగ్జిక్యూట్ అవ్వు. సో గో టు స్టేట్మెంట్ అనేది ఈ విధంగా మల్టిపుల్ స్టేట్మెంట్స్ స్కిప్ చేసి లేబుల్ ఎక్కడైతే మనం పెట్టామో ఆ లేబుల్ దగ్గరికి వెళ్ళే విధంగా ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో ఈ లైన్ ప్రింట్ అయింది. నా గో టు స్టేట్మెంట్. సో గో టు స్టేట్మెంట్ డైరెక్ట్గా మనకి లేబుల్ యాడ్ ఉంది, ఆడికి వచ్చేసింది అనమాట. ఈ రెండు కూడా ఎగ్జిక్యూట్ అవ్వలేదు. అండ్ స్విచ్ కేస్. సో స్విచ్ కేస్ చూసినట్టయితే మనకి జనరల్గా బ్రేక్ కీవర్డ్స్ వాడతాం కేస్ స్టేట్మెంట్లో. సో ఈ బ్రేక్ కీవర్డ్స్ దగ్గరికి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత డైరెక్ట్గా ఈ స్విచ్ స్టేట్మెంట్ నుంచి బయటికి రావడానికి. అయితే ఇన్ సమ్ కేసెస్ నాకు కేసు 2 ఎగ్జిక్యూట్ చేసినప్పుడు కేస్ 2 సో వెన్ ఎవర్ వి రిసీవ్ 2 1 కూడా మనం ఎగ్జిక్యూట్ చేయాలనుకోండి. సపోజ్ సమ్ సినారీస్లో నాకు వాల్యూ 2 వచ్చినప్పుడు ఖచ్చితంగా 2 కూడా ఎగ్జిక్యూట్ చేయాలి, బట్ 1 వచ్చినప్పుడు 2 అనేది ఎగ్జిక్యూట్ చేయకూడదు. సో అట్లాంటి కేసెస్లో మనకి స్విచ్ కేసులో మనం ఈ విధంగా గో టు కేస్ 1 అని ఈ స్టేట్మెంట్ వాడామనుకోండి, డైరెక్ట్గా ఇక్కడికి ఫాలో అవుతుంది అనమాట. సో దీన్ని ఫాల్ త్రూ అంటారు. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం గైస్. ఇప్పుడు వాల్యూ అనేది 2 కదా, మనకి డైరెక్ట్గా యాడ్కి వస్తుంది, బ్రేక్ 2 కేస్ 2కి వస్తుంది అనమాట. కేస్ 2 అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఈ గో టు కేస్ అనేది మనం ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఇది కేస్ 1కి వస్తుంది అనమాట. సో కేస్ 1 కూడా ఎగ్జిక్యూట్ అయింది. సో ఈ విధంగా మనకి కేస్ స్టేట్మెంట్లో ఒక కేసు నుంచి ఇంకొక కేసుకి ఫాలో అవ్వడానికి కూడా మనకి ఇది ఉపయోగపడుతుంది అనమాట. నాట్ ఓన్లీ దిస్, మీరు డిఫాల్ట్ కేసుకి కూడా ఫాలో అవ్వచ్చు అనమాట. ఓకే, నౌ లెట్ us see దిస్ ఈజ్ ఎ నెస్టెడ్ లూప్ యాక్చువల్లీ. సో ఇక్కడ ఏం చేసామంటే పైన ఒక లూప్ ఉంది, లోపల ఒక లూప్ ఉంది. సో ఇది ఇన్నర్ లూప్. సో ఇందులో మనం బ్రేక్ అనే కీవర్డ్ ఆడాం. ఈ బ్రేక్ కీవర్డ్ అన్నప్పుడు ఏంటంటే ఓన్లీ ఈ లూప్ నుంచి మాత్రమే బయటకు వస్తాం, డైరెక్ట్గా ఎక్కడికి వచ్చేస్తుంది. సో ఇక్కడ కూడా ఒక బ్రేక్ కీవర్డ్ అనేది వాడాల్సి వచ్చింది, ఇది అవుటర్ లూప్ నుంచి బయటికి రావడానికి. అయితే దీన్ని మనం రెండు బ్రేక్స్ కాకుండా ఓన్లీ సింగిల్ స్టేట్మెంట్తో మనం డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేయచ్చు అనమాట. సో దాన్ని ఎలాగంటే ఇక్కడ మనం బ్రేక్ కీవర్డ్స్ తీసేద్దాం. సో ఇక్కడ కండిషన్ అనేది ట్రూ అయిన తర్వాత, సో కండిషన్ ట్రూ అయింది, ఎండ్ లూప్ అని ఇది ఒక లూప్ అనమాట. ఇది ఒక లేబుల్ నేను క్రియేట్ చేస్తున్నాను. సో ఈ లేబుల్ని ఇక్కడ పెట్టామనుకోండి, ఇక్కడ కోలన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తుంది, బయట లూప్తో పని లేకుండా. సో ఇక్కడ మనకి ఈ స్టేట్మెంట్ కూడా అవసరం లేదు, దీన్ని కూడా మనం రిమూవ్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో ఇప్పుడు i = 1, j = 1. సో ఇప్పుడు ఈ గో టు స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ చేసినప్పుడు డైరెక్ట్గా మనకి రిమైనింగ్, సో i = ప్రజెంట్ 1 ఉంది, j = కూడా 1 ఉంది.
సో 2-3 స్టేట్మెంట్ రిటరేషన్స్ అనేవి ఉన్నాయి. సో అవన్నీ కూడా ఎగ్జిక్యూట్ అవ్వకుండా ఈ గో టు ఎండ్ లూప్ వల్ల ఇది ఒక లేబుల్ అనమాట. సో ఈ లేబుల్ వల్ల డైరెక్ట్గా మనకి ఇక్కడికి వచ్చేస్తుంది. సో రిమైనింగ్ ఏవి కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు అనమాట. సో గో టు కీవర్డ్ అనేది ఈ విధంగా ఉపయోగపడుతుంది గైస్. సో మీరు మరీ ఇది ఎక్కువగా యూజ్ చేశారనుకోండి, ఆ టైంలో మీకు రీడ్నెస్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది, కన్ఫ్యూజన్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు యూజ్ ఇన్ లెంతీ కోడ్స్ కొంచెం కేర్ తీసుకోండి. ఐ హోప్ యూ అండర్స్టాండ్ గైస్. ఇంకా ఏమైనా మిస్ చేసిన అనిపిస్తే ప్లీజ్ ప్రొవైడ్ యువర్ డౌట్స్ ఇన్ ది కామెంట్ బాక్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.